డైలీ న్యూస్ అనాలిసిస్ 3,04,965 కోట్లు తెలంగాణ బడ్జెట్ ను 3 లక్షల కోట్ల మార్కు దాటించింది సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ఇందులో 17% బడ్జెట్ ను 6 గ్యారంటీలు అమలు చేయడానికి కేటాయించడం హాట్ టాపిక్ అవుతోంది. ఎస్సీ సంక్షేమానికి 40,000 కోట్లు, రైతు భరోసాకు 18,000 కోట్లు, ఇందిరమ్మ ఇళ్లకు 12,000 కోట్లు కేటాయించిన కాంగ్రెస్ సర్కార్ తన ప్రయారిటీలను చెప్పకనే చెప్పేసింది. రేవంత్ పాలన కారణంగా ఆదాయం తగ్గిపోయిందని, అప్పులు తెచ్చి ఢిల్లీకి మూటలు పంపించేందుకు కాంగ్రెస్ ప్లాన్ వేసిందని బీఆర్ఎస్ నేతలు కౌంటర్ ఇస్తున్నారు. అబద్దాలు, అప్పులు, దోపిడీలో కేసీఆర్ ను రేవంత్ మించిపోతున్నారని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఇదే అంశంపై డిస్కస్ చేద్దాం. భరత్, ఏంటి అసలు ఈ రోజు రేవంత్ సర్కార్ ప్రవేశపెట్టిన బడ్జెట్ ఎలా ఉంది? ఫస్ట్ బడ్జెట్ 3,04,000 కోట్లతో బడ్జెట్ తయారైంది. ప్రస్తుతం మనతో పాటు తెలంగాణ తొలి ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ గారు ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. ఈటల గారు, జీ తెలుగు న్యూస్ కోసం సమయం కేటాయించిన ధన్యవాదాలు. ఇవాళ బట్టి విక్రమార్క ప్రవేశపెట్టిన బడ్జెట్ 3,04,000 కోట్ల బడ్జెట్ ప్రవేశపెట్టారు. సో ప్రియారిటీస్ చూసుకుంటే గనక యంగ్ ఇండియా స్కూల్స్ ఒకటి తీసుకొస్తామన్నారు, స్కిల్ డెవలప్మెంట్ అని చెప్పారు, ఇరిగేషన్ కి 23,000 కోట్లు పెట్టారు, ఎస్సీ వెల్ఫేర్ కు 40,000 కోట్ల బడ్జెట్ కేటాయించారు. ఎట్లా చూస్తున్నారు ఇవాళ మీరు? ముంజేతి కంకణానికి అద్దమేలా అనేది చినేసి అప్పుడు మనం నాణ్యతను చదువుకున్నాం. ఇప్పుడు ప్రతిపక్ష పార్టీలు ఈ రాష్ట్ర బడ్జెట్ గురించి, రాష్ట్ర ఆదాయం గురించి, రాష్ట్ర ఖర్చుల గురించి చెప్పాల్సక్కర్లేదు. స్వయంగా ముఖ్యమంత్రి గారే అనేక సార్లు ఇలా మేము నెలకు 6,400 కోట్ల రూపాయలు, నెలకు 6,600 కోట్ల రూపాయలు పర్ మంత్ అసలుకు వడ్డీలకే చెల్లిస్తున్నామని చెప్పినారు. ఇవాళ వారి మాటల్లో చెప్పాలంటే నెలకు 18,000 కోట్ల రూపాయలు అవసరం ఉంటే 14,000 కోట్ల రూపాయలు, 15,000 కోట్ల రూపాయలు వస్తాయని చెప్పి వారు చెప్తున్నారు. గతంలో 2,97,000 కోట్లు ఎంతో బడ్జెట్ పెడితే స్వయంగా ముఖ్యమంత్రి గారే 2,20,000 కోట్లు కూడా మీకు ఖర్చు పెట్టలేకపోయినామని చెప్పి చెప్తున్నారు. ఇవాళ 3,04,000 కోట్ల రూపాయలు బడ్జెట్ పెడితే నాకు తెలిసి వారే చెప్పుకున్నారు. కాబట్టి ఇవాళ ప్రతి నిత్యం ఆర్థిక వ్యవస్థ డోలాయమానం ఉండేదే కాకుండా తిరోగమనంలో ప్రయాణం చేస్తున్నట్టుగా, అప్పులు పుడతలేవన్నట్టుగా, అప్పులకు ఆస్కారం కూడా లేనట్టుగా ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నారు. ముఖ్యమంత్రి గారే స్వయంగా ప్రభుత్వమే ఇలా వైట్ పేపర్ రూపంలో అనేక విధాలు చెప్పిన తర్వాత ఇవాళ 3,04,000 కోట్ల రూపాయలు ఈ అలొకేషన్స్ ఎవరు నమ్ముతారండి? రెండవది, మీకు తెలుసు ఇవాళ బడ్జెట్ ప్రవేశపెడుతున్నాడు 3 ఉంటాయండి. ఒకటేమో ఇప్పుడు ప్రొజెక్టెడ్ బడ్జెట్ 2025-26 సంబంధించిన ప్రొజెక్టెడ్ బడ్జెట్, 2024-25 రివైజ్డ్ బడ్జెట్ ఉంటుంది. ఆ రివైజ్డ్ బడ్జెట్ కన్నా ముందు కూడా బడ్జెట్ ఉంటుంది, అది యాక్చువల్ బడ్జెట్ ఉంటుంది. అది చూస్తూ వెళ్తా ఉంటుంది. నేను కూడా చూసినా ఎన్నడూ బడ్జెట్ ప్రవేశపెట్టినా కూడా ఫస్ట్ టైం నేను 2014 and 2015 లో బడ్జెట్ ప్రవేశపెడితే 1,00,000 కోట్ల నుంచి ప్రవేశపెడితే 60,000 కోట్లు కూడా ఖర్చు పెట్టలేకపోయారు. ఎందుకంటే అప్పుడు 2 నెలలు గడిచిపోయింది కాబట్టి. ఆ తదుపరి 85% కూడా ఖర్చు పెట్టలేకపోయినాం. అంబిషన్ ఉండడం తప్పు కాదు. ప్రొజెక్టెడ్ బ్యాలెన్స్ బడ్జెట్ ఉంటుంది కాబట్టి తప్పు కాదు. కానీ ఇవాళ ఈ ప్రభుత్వం ఎన్ని రకాల మాటలు చెప్పినప్పటికీ కూడా జీతభత్యాలకు, పెన్షన్లకు, ఇవాళ దీనికి ఫిక్స్డ్ ఎక్స్పెండిచర్ కి, తర్వాత ఈ కరెంట్ గాని, బియ్యం గాని, ఈ సబ్సిడీలకు, వడ్డీలకు అసలు సరిపోవు. ఒక రూపాయి కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం న్యూ అసెట్ క్రియేషన్ గాని, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ గానీ పెట్టేటువంటి ఆస్కారం ఉండదు. ఇవాళ నేను చెప్పడం కాదు, అది వాళ్ళకు కూడా తెలుసు. చివరికి ఎక్కడ దాకా వచ్చిందంటే ఇలా జిహెచ్ఎంసీలో గతంలో పనిచేసిన కాంట్రాక్టర్లకు బిల్లులు రాకపోతే ఇక మేము కాగితాలు ఇస్తాం, మీరు బ్యాంకులలో పెట్టుకొని అప్పులు తెచ్చుకోండి, 6 నెలల వరకు మీరే వడ్డీ కట్టుకోండి, 6 నెలల తర్వాత మేము వడ్డీ కట్టి మేము చెల్లిస్తామని చెప్పే పరిస్థితి వచ్చిందంటే ఇవాళ ఈ రాష్ట్రంలో ఆర్థిక మంత్రి ఛాంబర్ ముందు కాంట్రాక్టర్లు వచ్చి మాకు బిల్లులు రావట్లేదని చెప్పి అలా మొత్తుకుంటున్నప్పుడు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సర్పంచ్లు గాని, ఇలా ఎంపీడీసీలు గాని, జెడ్పీడీసీలు గాని స్థానికంగా 1,00,000 5 లక్షలు ఇంత ఊర్లలో ఇంత పని చేయాలని చెప్పి పనిచేస్తే 3 ఏళ్లుగా బిల్లులు రాక ఇబ్బంది పడుతున్న పరిస్థితి గాని, ఈ రాష్ట్రంలో చదువుకుంటున్న విద్యార్థులకి 2021 నుంచి ఈనాడు వరకు ఫీ రియంబర్స్మెంట్ రాక, సర్టిఫికేట్లు రాక, ఉన్నత చదువులు చదవలేక ఇబ్బంది పడుతున్న తీరు కానీ ఇవన్నీ నిదర్శనం కాదండి. ఇవన్నీ పాత స్కూల్ ఫీజులు ఇస్తలేరు, కాలేజీ ఫీజులు ఇస్తలేరు, చేసిన పనులకు బిల్లులు ఇస్తలేరు, రిటైర్ అయిన ఎంప్లాయీస్ కి బెనిఫిట్స్ వచ్చేటువంటి పద్ధతి లేదు. చివరికి 8% 10% ఇలా చెల్లించుకుంటే తప్ప, లంచం ఇచ్చుకుంటే తప్ప
ఆర్థిక డిపార్ట్మెంట్ నుంచి వెళ్ళి బిల్లు రాని పరిస్థితి వచ్చినప్పుడు ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద ఎక్కడ కానీ మరి ఈ తప్పు బీఆర్ఎస్ దా కాంగ్రెస్ దా? ఈ సిచ్యువేషన్ కు బీఆర్ఎస్ దా కాంగ్రెస్ దా తప్పు? ఇవాళ ఒక్క మాట చెప్పనా, 2018లో నేను ఆర్థిక మంత్రి చివరి బడ్జెట్ అప్పుడే నేను చెప్పిన అదనంగా 5,000 కోట్ల రూపాయలు సంవత్సరానికి ఖర్చు పెట్టే ఆస్కారం లేదు. అలవి కానీ హామీలు ఇవ్వద్దు, ప్రజలు మోసం చేయొద్దు. తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నది ఒక మంచి రాష్ట్రంగా అభివృద్ధి చెందడానికి కోసం తెచ్చుకోవడం తప్ప మనం ఈ అంకెల గారడి మాయాల ప్రపంచంలో మనం వచ్చేయద్దు. తెలంగాణ ప్రజలు ఎడ్డోళ్ళు అనుకుంటున్నాం, మనం గుడ్డోళ్ళు అనుకుంటున్నాం, కాస్తుమా అని చెప్పి 2018 లాస్ట్ బడ్జెట్ చెప్పిన గుర్తుపెట్టుకోండి. ఇవాళ ఇంకొక మాట నేను అంటున్నాం. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఏంటండి, కాంగ్రెస్ పార్టీ కొత్త కాదు. రేవంత్ రెడ్డి కొత్తగా ముఖ్యమంత్రి గారు కావచ్చు, కానీ కాంగ్రెస్ పార్టీ కొత్త కాదు. దేశాన్ని 48-49 సంవత్సరాలు పాలించిన పార్టీ, రాష్ట్రంలో కూడా 40-50 ఏళ్లుగా పరిపాలించిన పార్టీ. కాబట్టి ఇవాళ హామీలు ఇస్తున్నప్పుడు పాత పార్టీగా, అనుభవం ఉన్న పార్టీగా చెప్పాలి కదా. నేను ఆనాడు చెప్పిన ఎన్నికల ముందు మీకు తెలుసో తెలియదు, నేనన్నా ఇవన్నీ కూడా అలవి కాని హామీలు మాత్రమే. ఇవాళ గుట్టకు ఒక తాడు కడుతుడు, పోతే తాడు పోతే లేకపోతే గుట్టకు అనే పద్ధతులు సుమా, ఇది మంచిది కాదు. ఇలా తెలంగాణ ప్రజలు వంచే ప్రయత్నం చేయొద్దని చెప్పి ఎన్నికల ముందు చెప్పినది. ఆనాడు ఆయన అన్నాడు కడుపు కట్టుకొని మేము పనిచేస్తాం, ఇక్కడ గింత ముక్క భూమి కేసీఆర్ బాధ్యతలు చెప్పినట్టుగానే వీరు కూడా చెప్పినారు. హైదరాబాద్ గింత భూమి అమ్మ కూడా పైసలు వస్తాయని చెప్పినారు. ఏం భూములు అమ్ముతావు, ఎట్లా అమ్ముడుపోతాయి, ఎక్కడ పైసలు వస్తాయి, ఏం చేస్తావు, ఇవాళ అర్థమవుతుందో చెప్పండి. ఈసారి పన్నేతర ఆదాయం 32,000 కోట్లు పెట్టారు. భూముల అమ్మకాల ద్వారా దాదాపు 22-23,000 కోట్లు తీసుకొస్తామంటున్నారు. రాజేందర్ గారు ఒక్క నిమిషం మళ్ళీ ఈటెల రాజేందర్ గారు తీసుకున్నారు. సో మొత్తానికి స్పందన ఇప్పటి వరకు ఈటెల రాజేందర్ తొలి ఆర్థిక మంత్రి తెలంగాణలో ఫస్ట్ బడ్జెట్ నుంచి 2018 వరకు వరుసగా 5 బడ్జెట్లు ఆయనే ప్రవేశపెట్టారు. ఆయన చెప్పేది ఏంటంటే ఒక్క 5,000 కోట్లు కూడా వేరే దానికి అడిషనల్ గా అలొకేషన్ చేసే పరిస్థితి లేదు. మొత్తం ప్యాక్ అయిపోయి కూర్చుంది తెలంగాణ ఆర్థిక వ్యవస్థ. అందుకని ఈ కొత్త హామీలు ఏవో కొత్త హామీలు ఇస్తే ఆ హామీలు నెరవేర్చే సిచ్యువేషన్ మన ఆర్థిక వ్యవస్థకు లేదు అని ఆయన చెప్తున్నారు. అంటే తొలి ఆర్థిక మంత్రిగా ఆయనకు అనుభవం. ఫస్ట్ 2014-15 బానే ఉంది మిగులు రాష్ట్రం, కానీ రాను వెల్ఫేర్ స్కీమ్స్ ఎక్కువైపోయినాయి. ఇప్పుడు 2 రకాలు. ఇంతకుముందు ఏ విధంగా అంటే సో ఈటెల గారు మనతో పాటు ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. ఈటెల గారు, ఇప్పుడు 6 గ్యారంటీలు వాళ్ళు ఇచ్చారు కదా సార్? భరత్ గారు నేను చెప్పడం ఎందుకు 6 గ్యారెంటీలు అమలు కావని? 6 గ్యారెంటీలు అమలు కావని చెప్పి నేను చెప్తాను, కాంగ్రెస్ పార్టీ చెప్తుంది, ఆర్థిక మంత్రి చెప్తున్నాడు, ప్రభుత్వం చెప్తుంది. కానీ కొన్ని అమలవుతున్నాయి కదా. ఫ్రీ బస్ అమలవుతుంది, గ్యాస్ సిలిండర్ 500 రూపాయలకు ఇంప్లిమెంట్ అవుతుంది. మాట చెప్పండి, ఇవాళ ఫ్రీ బస్సుల మీద ఏమైతుందో అది దాని పెద్ద ఇష్యూ అండి. అది 1,00,000 కోట్ల రూపాయలు కాదు, 1,000 కోట్ల రూపాయలు కాదు, చిన్న అమౌంట్. ఇవాళ పెద్ద అమౌంట్ ఏంటంటే 4,000 రూపాయలు ఉద్యోగ వృత్తి ఇస్తా అని చెప్పినారు. 2,500 రూపాయలు ప్రతి మహిళకి ఇస్తా అని చెప్పినారు. ఇవాళ 10 లక్షల రూపాయల లోపు రుణాలు ఇస్తామని చెప్పినారు, వడ్డీ రుణాలు ఇస్తామని చెప్పినారు. రైతాంగానికి 3 లక్షల రూపాయలు వడ్డీ రుణం ఇస్తా అని చెప్పినారు. ఇవాళ అనేకం ఉన్నాయి కదా. 6 గ్యారంటీలు కాదండి, 6 గ్యారంటీలు, 66 హామీలు, 400 పైచిల్కు రకాల పనులు కదా. ఏమమైతే చెప్పండి. మీకు తెలిసి దిగబట్టుకొని ప్రైవేటు బ్యాంకులలో భూములు కుదవబెట్టుకొని 10,000 కోట్లు 12,000 కోట్లు తెస్తే చివరికి రైతాంగానికి ఇచ్చేటువంటి రుణమాఫీ సంపూర్ణంగా కాలేదు, రైతులకు ఇచ్చేటువంటి రైతు బంధువు సంపూర్ణం కాలేదు. ఎక్కడైతే జరిగే స్కీములే సరిగా అయితే లేవు, జరిగిన స్కీమ్ కూడా దేవుడు ఎరుగు. రైతుకు సంబంధించిన రుణమాఫీ సంపూర్ణం కాలే కదా. ఇంకా రైతు 80% అయింది రుణమాఫీ, 80% అయింది. మేము భారతదేశ చరిత్రలో 20,000 కోట్ల రుణమాఫీ చేసింది ఒక తెలంగాణ గవర్నమెంట్. ఇంతకుముందు ఏ గవర్నమెంట్ చేయలేదంటున్నారు. ఈటెల గారు ఫోన్ డిస్కనెక్ట్ అయింది, మళ్ళీ కంటిన్యూ చేద్దాం. సో ఒకటి ఆయన చెప్పేది ఏంటంటే ఆర్థిక మంత్రిగా అనుభవంతో అంటే కాంగ్రెస్ హామీ ఇచ్చిన 6 గ్యారంటీలకి ఈ బడ్జెట్ లో కేటాయింపులు కాంగ్రెస్ ప్రభుత్వం చేసిందంటారా? 6 గ్యారంటీలు అంటే దానిలో 15 గ్యారంటీలు ఉన్నాయి. అంటే ఇప్పుడు తెలంగాణ బడ్జెట్ 3,04,965 కోట్లు, 17% కేటాయింపులు. అన్ని గ్యారంటీలకి అలొకేషన్ లేదు. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఆయన చెప్పినట్టు పెన్షన్లు 4,000 చేస్తామన్నారు. ఇప్పుడు 2,000 రూపాయలే ఉంది. పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ లో చేశారు. అవును. కేసీఆర్ వస్తే మీ అధికారంలోకి వస్తే దశల వారీగా పెంచుకుంటూ 5,000 చేస్తామన్నారు, వీళ్ళు 4,000 చేస్తామన్నారు. ఎస్ సార్, ప్రధానంగా ఇప్పుడు నేను మీ ఫోన్ డిస్కనెక్ట్ అయినప్పుడు అడుగుతుంది ఏంటంటే రుణమాఫీ 20,000 కోట్లు ప్రపంచ
చరిత్రలో లేదా భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్రం చేయలేదు 20,000 కోట్ల రుణమాఫీ మేము చేసామంటున్నారు, మీరేమో కాలేదంటున్నారు. ఇప్పుడు నేను లెక్కలు చెప్పడం కాదండి, స్వయంగా తుమ్మల నాగేశ్వరరావు గారు కావచ్చు, స్వయంగా వాళ్ళ మంత్రులు కావచ్చు, పూర్తి స్థాయిలో ఇస్తాం మీరు ఓపిక పడ్డామని చెప్పి నేను స్టేట్మెంట్ ఇచ్చిన వాళ్ళు ఇచ్చినారు. ఇంకా అనేక మంది, ఇప్పుడు నేను భరత్ గారు నేను విమర్శించడం కూడా చెప్తున్నాను, కానీ కొన్ని వందల మంది ప్రతి వారము ప్రతి నెల నాకు ఫోన్ చేసి అయ్యా మాకు రుణమాఫీ కాలేదు, మా పరిస్థితి చెప్పి మాకు ఫోన్ చేస్తూ ఉంటారు. ఇక్కడ నేను ఏదో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించాలని దాంతో చిన్నగా మాట్లాడుతున్నాను, చిన్నగా ఆలోచిస్తున్నాను నేను. ఇది అందరికీ 2 లక్షల రూపాయల రుణమాఫీ కాని మాట వాస్తవం. రకరకాల పద్ధతులలో వారు చెప్పిన కదా 60,000 కోట్లు ఉందని చెప్పినారు, 44,000 కోట్లు అన్నారు, 44,000 కోట్ల రూపాయల నుంచి 35,000 కోట్లు అన్నారు, చివరికి మేము ఇచ్చిన 20,000 కోట్లు. అంటే నువ్వు ఆనాడు ఏ లెక్క ప్రకారంగా మీరు 44,000 కోట్లు చెప్పినారు? ఎట్లా చెప్తారు చెప్పండి? నేను కాగా చెప్పింది, మీరే కాదు చెప్పింది. ఇవన్నీ 44,000 కోట్ల రూపాయల వాస్తవం. కాకపోతే ట్రిమ్మింగ్ చేసి బొమ్మల లేక పొగబెట్టి కొద్ది మందికి ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసింది తప్ప ఏం లేదు. కానీ వాళ్ళు ఏమంటారంటే నెలకి దాదాపు 6,000 కోట్ల రూపాయలు మిత్తి కట్టడానికి సరిపోతుంది. 6,600 కోట్లు అండి. నేను నా చార్ట్ ఉందండి. నేను ప్రతి ఒక్కొక్క సంవత్సరం 2018, 19 ఎంత కట్టాలి, 2019, 20 ఎంత కట్టాలి, 2024, 20 ఎంత కట్టాలో నా దగ్గర చార్ట్ ఉన్నది. 84,000 కోట్ల రూపాయలు సంవత్సరానికి వడ్డీ ప్లస్ అసలు కట్టేటువంటి సంవత్సరం 2025, 26 అని చెప్పి అప్పుడు అనుకున్నా నేను. 2,000 కోట్లు అటు ఇటు అవుతుండొచ్చు. కానీ 84,000 అంటే దాదాపు 12 ఏళ్ల 7,000 కోట్లు నెలకి అసలు ప్లస్ వడ్డీ కట్టాలి. వడ్డీ కట్టి రోజు వస్తుందని చెప్పిన. సో ఈ 3,04,000 కోట్లలో 84,000 కోట్లు ఓన్లీ వడ్డీ అసలు చెల్లింపుకే పోతాయి ఉంటాయని చెప్పినాను. ఇవాళ 7.5 సంవత్సరాలు ఉండే డ్యూరేషన్ అవి 12 సంవత్సరాలు కలిపి 12 సంవత్సరాల నుంచి 15 సంవత్సరాలు చేసినాం. రుణం అయితే 20 సంవత్సరాలు కూడా చేసుకునే సందర్భాలు ఉన్నాయి. అంటే రుణం ఇవాళ ఏదో 5 ఏళ్ళకు 10 ఏళ్ళకి అయిపోదండి. ఇది 15 సంవత్సరాల వరకు కూడా ఇవాళ రుణం తీసుకున్న కట్టపోతున్నాం మనం. ఇవాళ భరత్ గారు ఒక్కటి సత్యం, ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఎన్ని చెప్పినప్పటికీ కూడా ఇది అంకెలు చూపించి ఏదో బ్లఫ్ చేసే ప్రయత్నం చేసి చెప్పే ప్రసక్తి లేదు. 100% ఇది 3,04,000 కోట్లు పెట్టిండో రేపు 2 లక్షలు 2,10,000 కోట్లు ఖర్చు పెడుతున్నారు తప్ప అంతకంటే ఎక్కువ ఖర్చు పెట్టే ఆస్కారం లేదు. కానీ ఇప్పుడు ఈ అప్పుల్లో అసలే లేదు, అసోసియేషన్స్ అసలు లేవు, ఇచ్చిన హామీలు అమలు చేసే ప్రసక్తి లేదు. ఇప్పుడు అప్పులు చేసినప్పుడు మీరు ఫస్ట్ టర్మ్ లో మీరు ఫైనాన్స్ మినిస్టర్ గా ఉన్నారు కదా, మీరు వారించలేదా అప్పుడు ఇన్ని అప్పులు? నేను చెప్తున్నా కదా 2018లో వారు రుణమాఫీ చేస్తాము, తర్వాత 4,000 రూపాయలు తీసుకున్నప్పుడు నేను చెప్పిన అరే ఇంకా ఇప్పుడు అవి నెలకు చాలా భారం పడుతుంది, సంవత్సరానికి 25,000 కోట్లు అయితే ఇంకంత మన దగ్గర సత్తాలే అని చెప్పి 2018లో చెప్పిన అంటున్నా. ఎందుకు చెప్పమని చెప్పండి, బయట చెప్తామా? అప్పుడు మంత్రిగా ఉన్నప్పుడు లోపల ఇంటర్నల్ గా మాట్లాడుకుంటాం కదా. ఇప్పుడు బయట ఎవరైనా ఇండియా మాట్లాడుతుంది. ఇంటర్నల్ గా కేసీఆర్ కు చెప్పారు ఇంటర్నల్ గా. ఇప్పుడు వాళ్ళు చెప్పుండేదా? బయట ఎన్ని చెప్పినా కూడా ఇప్పుడు ఆర్థిక మంత్రి గారు కానీ ముఖ్యమంత్రి గారు కానీ ఎంత ఖర్చు పెడతారో వాళ్ళు అంతవరకు తెలియదా అండి? బయట చెప్పకపోవచ్చు కానీ. సో అప్పుడే మీరు రుణమాఫీ ఇవన్నీ పాసిబుల్ కాదన్నారు. కేసీఆర్ లాస్ట్ 5th ఇయర్ లో రుణమాఫీ కొంచెం చేశాడు. రుణమాఫీ 2018లోనే రుణమాఫీ కాదని చెప్పిన 4,000 కోట్ల రూపాయలు కాదని చెప్పిన నేను. ఎందుకు మనం అనవసరంగా హామీలు ఇవ్వాలని చెప్పినాం. ఎట్లా సాధ్యమైందండి? ఇలా చూడండి, రియల్ ఎస్టేట్ పడుకున్నది. రియల్ ఎస్టేట్ పడుకుంటే ఒక రియల్ ఎస్టేట్ ఆదాయం పోదు, క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ ఉంటుందండి. హోటల్ నడవవు, నీకు సర్వీస్ సెక్టార్ పనిచేయదు, లేబర్ కు ఉపాధి దొరకదు. ఇవాళ మోటార్ వెహికల్స్ ట్యాక్స్ తగ్గిపోతుంది. మనకు వచ్చేటువంటి ఎవ్రీ మంత్ వచ్చేటువంటి మోటార్ వెహికల్ ట్యాక్స్ కావచ్చు, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ కావచ్చు, లిక్కర్ ఆదాయం కావచ్చు, ట్యాక్స్ కావచ్చు, ఇవన్నీ పడిపోతాయి కదా. సో అంటే ఇప్పుడు మీరు ఆర్థిక మంత్రిగా ఉంటే ఏం చేసేవాళ్ళు? ఇవాళ ఏం చెప్తుండండి, ప్రజలకు దండం పెట్టి అయ్యా గిటకి ఉన్నది, మరి ఇది ఏం చేసుకుందాం అని చెప్పి ప్రజలకు అప్పీల్ చేసి ఇట్లా చదువుకుందామని చెప్పాలి తప్ప వేరే ఏం చేస్తాం చెప్పండి. ఇంకోటి ఏంటంటే రేవంత్ రెడ్డి గారు ఏం చేసిండ్రు, వారి ముఖ్యమంత్రి గారు మరి అనుభవం లేకనా మరి ఏందో మరి చెప్తాం లేకనా మాకు ఇష్టం లేదండి. నెగిటివ్ అలా పెట్టు, హైదరాబాద్ తెచ్చి మూసిం తెచ్చి ఈ కూలగొట్టుడు భయపెట్టించు చేసే వరకు ఇలా హైదరాబాద్ వేరే ఎంత కుప్పకూలిపోయింది. ప్రపంచవ్యాప్తంగా మాన్యం ఉండొచ్చు, కానీ ఇక్కడ నువ్వు కనీసం పాజిటివ్ గా ప్రోగ్రెసివ్ గా చేస్తే బాగుంటుండే కదా. ఎందుకు చేయలేకపోయింది చెప్పండి? నేనెందుకు వాళ్ళకే తెలుసు, అది వాళ్ళ మంత్రులు మాట్లాడుకున్న మాట, వాళ్ళ ఎమ్మెల్యేలు మాట్లాడుకున్న మాట కదా.
ఓకే ఓకే అంటే సో మీరు ఆర్థిక మంత్రిగా ఉంటే ప్రజలకు వివరించేవాళ్ళు ఈ సిచ్యువేషన్ ఉంది, ఇంత మాత్రమే ఖర్చు పెట్టాలి, చేయలేము. ఇది గుర్రంగా మైదానం, మరి దండం పెడితే ఏం సంగతి చెప్పాలి తప్ప ఇంకా బ్లఫ్ చేసే ప్రయత్నం చేయొద్దు. ఉన్న విషయాన్ని ఇప్పుడు ఊకే అప్పులపాలైంది ఇంకో అప్పించడం కూడా గుర్తుపెట్టుకో. ఓకే అనుకోండి, తెలంగాణ ఏదైతే వైబ్రెంట్ స్టేట్ అని చెప్పుకున్నామో, తెలంగాణ ప్రోగ్రెసివ్ స్టేట్ అని చెప్పుకున్నామో, మా గ్రోత్ రేటు 8%, 9% డబ్బులు చదువుకున్నాం. ఇవాళ మొత్తం అప్పుల వస్తాడా అండి? ఇస్తాడు ఎవరైనా చెప్పండి. ఇప్పుడు ఆ నెగిటివ్ దాంట్లోకి వెళ్ళి బయటపడే ప్రయత్నం చేసుకోవాలి. కానీ రేవంత్ రెడ్డి అన్నారు టీఆర్ఎస్ పార్టీని బ్లేమ్ చేసే క్రమంలో ఇవన్నీ నువ్వు డొల్లతనాన్ని బయట పెట్టుకుంటే నీకు రాష్ట్రం నష్టం తప్ప నష్టం కాదు. కానీ రేవంత్ రెడ్డి మొన్న ఏమంటారంటే 70,000 కోట్లు ఖర్చు పెట్టలేకపోయాం ఈ బడ్జెట్ లో, ఉన్నది ఉన్నట్టు చెప్తాం ప్రజలకి అని మీ టోన్ లోనే ఆయన చెప్తున్నారు. చెప్పింది కదా, ఏం చేయాలి ఇప్పుడు వారు? ఇగో నేను 2,95,000 కోట్ల బడ్జెట్ పెట్టినా, నేను 70,000 కోట్లు మాకు ఖర్చు పెట్టలేకపోయినా ఈ సంవత్సరం అంతా గ్రోత్ ఉండే ఆస్కారం లేదు కాబట్టి ఈసారి 2,30,000 కోట్లు 2,40,000 కోట్లు పెడతా, పెట్టుకో. నేను ఎవరు కొట్టిందండి? ఓకే ఓకే సో ఉన్న మాట్లాడుతున్నాను. మొన్న ప్రైవేట్ బ్యాంకులలో భూములు కుదరబెట్టి డబ్బులు తెచ్చామడా వాస్తవమా కాదా? ఎందుకు తెచ్చింది చెప్పండి. ఇప్పుడు నేనున్నప్పుడు 2019 వరకు నేనున్నప్పుడు జిఎస్బిపిలో 25% ఏ రాష్ట్రం కూడా అప్పులు ఎక్కువ తీసుకోవడానికి ఆస్కారం లేదు. ఎఫ్ఆర్బిఎం రుణాలు 25%, జిఎస్బిపిలో 25% మిగతాది. నాకు తెలిసి ఇలా 37% అయిపోయింది. 20% ఎప్పుడో పోయింది. పంజాబ్ రాష్ట్రం ఎట్లుందో ఇలా మనం అట్లుందో గుర్తుపెట్టుకోండి. అన్ని కార్పొరేషన్లు పెట్టి లోన్ తీసుకుంటున్నారు కదా ఎఫ్ఆర్బిఎం పరిధిలోకి రాకుండా ఉండేందుకు. ఇప్పుడు నిజంగా ఇప్పుడు కేంద్రం మీద వీళ్ళు దాడి చేస్తారు కానీ ఇవాళ వీళ్ళు గ్యారంటీ రుణాలు ఏవైతున్నాయో గ్యారంటీ రుణాలన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వ ఖజానా నుంచి కనుక కట్టకపోతే అలౌ చేస్తారు. కానీ ఇక్కడ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని గ్యారంటీ రుణాలు ఇలా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కావచ్చు, మా మిషన్ భగీరథ కావచ్చు, ఆర్టీసీ కావచ్చు, ఇక్కడ సింగిల్ పైసా ఆదాయం లేదండి. రాష్ట్ర ప్రభుత్వమే నేరుగా కట్టాలి. మనం ఏదో అబద్ధం చెప్తే చెప్పొచ్చు కానీ కట్టాలి. అట్లాంటప్పుడు ఇవన్నీ ఎఫ్ఆర్బిఎం దాంట్లో అట్రాక్ట్ అయితే తప్ప ఇది సపరేట్ గా చూసే ఆస్కారం చూసి చూడట్టు ఉంటది కాబట్టి నడుస్తుంది. కానీ కేంద్రం కనుక సరిగ్గా పట్టించుకుంటే మనం నడపలేం. నేను మళ్ళీ చెప్తున్నా, రాష్ట్రంలో జిఎస్డిపిలో 25% కంటే ఎఫ్ఆర్బిఎం రుణాలు ఎక్కువ పొందడానికి ఆస్కారం లేదు. ఇవాళ 37% దాటిపోయింది రాష్ట్రం. ఓకే మరి ఎట్లా సార్? ఇప్పుడు మీరు చెప్తున్న దాని ప్రకారం దివాళా తీసిందని చెప్పలేం, బయటికి చెప్తే గనక అప్పులు పుట్టవు. ఏం చెప్తాం? తెలంగాణ అంతా ఆగం చేసిండు. మేము కష్టపడి తెచ్చుకున్నాం 17 సంవత్సరాల కాలం పాటు కొట్లాడి తెచ్చుకుని తెలంగాణ ఇవాళ అప్పులో ఊబులో కురకపోయేటట్టు చేసి ఇవాళ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ లేదండి. ఇవాళ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన తర్వాత ఉన్న సాఫ్ట్వేర్ ఉద్యోగాలు పోతున్నాయి పిల్లలకి, కొత్త ఉద్యోగాలు దేవుడు ఎరుగు. ఇలా గ్రామీణ ప్రాంతాల్లో యువత అంతా కూడా అనేక రకాల చెడు అలవాట్లకు లోనవుతున్నారు. మొత్తం చావళ్ల కాడ, పాన్ డబ్బాల కాడ, హోటళ్ల కాడ యువశక్తి అంతా కూడా నిర్వీర్యం అయిపోతుంది. ఏ ఫస్ట్ జనరేషన్ గుడిసెలలో చదువుకున్న పిల్లలు ఉన్నారు, పేదరికంలో చదువుకున్న పిల్లలు ఉన్నారు, వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వాలి. ఇలా బిగ్గెస్ట్ ఛాలెంజ్ అది. నువ్వు ఆ దిశగా ఆలోచన మ్యాన్ పవర్ యువశక్తి అయితే ఉందో ఆ యువశక్తిని నువ్వు వాడుకునేటువంటి ప్రణాళికను ఉపయోగించుకొని దానికైనా గట్టిగా చేసుకోవాలి. కానీ నువ్వు హైడ్రాలు పెట్టి మూసిలు పెట్టి లక్షల ఖర్చు పెట్టి ఎక్కడ చేస్తూ ఉంది, ఎక్కడైతే ఎడిపోతున్నావు నువ్వు. ఓకే సో హైడ్రా బ్లండర్ అంటారా? రేవంత్ రెడ్డి గవర్నమెంట్ చేసిన బ్లండర్ అంటారా? అండి ఇప్పుడు నువ్వు కొత్తగా రాష్ట్రంలో గవర్నమెంట్ వచ్చింది, నీకు హైడ్రా దొరికిందా? నీకు హైడ్రా దొరికిందా? పిల్లల ఎంప్లాయ్మెంట్ జనరేషన్ పెట్టు, నువ్వు హామీలు అయితే ఇచ్చినావు హామీలు పెట్టు. భరత్ గారు మంచిది. మరి నేను ఇక బస్సులున్నా, మీరు ఎయిర్పోర్ట్లు ఉన్నా, మాట్లాడు. ఓకే ఓకే థ్యాంక్ యూ ఈటల రాజేందర్ గారు. మీ తెలంగాణ తొలి ఆర్థిక మంత్రిగా మీ టర్మ్ లో ఉన్న సిచ్యువేషన్, ఇప్పుడున్న సిచ్యువేషన్ ను షేర్ చేసినందుకు జీ తెలుగు న్యూస్ ప్రేక్షకులకు. స్పందన, ఇప్పుడు మన ఈటల రాజేందర్ గారిని ఎందుకు తీసుకున్నామంటే వాట్ ఈస్ ది ఎగ్జాక్ట్ సిచ్యువేషన్ ఇప్పుడు నేను చెప్తాను. మొత్తం 3,04,000 కోట్ల బడ్జెట్ కదా. 3,04,000 కోట్లు ఈ ఆర్థిక సంవత్సరం అంటే నెక్స్ట్ ఏప్రిల్ నుంచి మార్చిలో ఖర్చు పెడతామని చెప్పిన బడ్జెట్. లాస్ట్ ఇయర్ ఎంత ప్రవేశపెట్టారు తెలుసా? 2,91,000 కోట్లు. అంటే ఒక 13,000 కోట్లు, అంటే ఎంత? ఒక 5% మాత్రమే పెరుగుదల ఉంది. లాస్ట్ ఇయర్ 2,91,000 కోట్లు ఖర్చు పెట్టాలి. కానీ రేవంత్ రెడ్డి లెక్కల ప్రకారమే, చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి లెక్కల ప్రకారమే ఖర్చు పెట్టింది
ఈ ఆర్థిక సంవత్సరంలో 2,91,000 కోట్లు అన్ని కలిపి ఖర్చు పెట్టాలి. కానీ ఖర్చు పెట్టింది 70,000 కోట్లు తక్కువ ఉన్నాయని రేవంత్ రెడ్డి చెప్తున్నారు. ఈటల రాజేందర్ చెప్పేది ఏంటంటే ఇంకా తక్కువ ఉంటుంది. అది 2,91,000 కోట్లు అంటే 2 లక్షల కోట్లే ఖర్చు పెట్టారు. ఆ మిగతా 91,000 ఎటువైనాయి అంటే ₹1 కూడా ఖర్చు కాదు. ఇప్పుడు లాస్ట్ టైం బడ్జెట్ లో పెట్టిన దానిలో ఎగ్జాంపుల్ ఇల్లు కడతామని చెప్పారు, ఒక ఇల్లు కూడా కట్టలేదు కదా. సో అట్లా 90,000 కోట్లు దేనికి ఖర్చు పెట్టలేని సిచ్యువేషన్. ఇప్పుడు ఏమైతుందంటే 3,04,000 కోట్ల బడ్జెట్ అని మనం అనుకుంటున్నాం. కానీ ఈటల రాజేందర్ తొలి ఆర్థిక మంత్రి చెప్పిన దాని ప్రకారం 3,04,000 కోట్లలో 84,000 కోట్లు కేవలం అసలు వడ్డీకి పోతుంది. అంటే ఎంత? 3 లక్షల్లో 3 లక్షలు అంటే 3,04,000 కోట్లు అంటే 75,000 కోట్లు అయితే 25%. 84,000 కోట్లు అంటే ఆల్మోస్ట్ 28 to 30%, 28 నుంచి 30% కేవలం మనం గతంలో చేసిన అప్పుకు వడ్డీ ప్లస్ అసలు కట్టడానికి సరిపోతుంది. అంటే నెలకు 7,000 కోట్లు అసలు వడ్డీ కట్టడానికి సరిపోతుంది. నెలకు మనకు వచ్చే ఆదాయం 15,000-16,000 కోట్లు ఉంటుంది. దీనిలో ఆదాయం 16 నుంచి 18 డిఫరెంట్ మంత్స్ లో, కొన్ని మంత్స్ లో ఎక్కువ రావచ్చు, కొన్ని మంత్స్ తక్కువ రావచ్చు. 16 నుంచి 18,000 కోట్లలో నెలకు వచ్చే దానిలో 7,000 కోట్లు అసలు ప్లస్ వడ్డీ పోతుంది ఒకటి. ఇంక జీతాలు పెన్షన్లు అవి ఒక 6,000 కోట్లు అవుతాయి. ఎవరివి? ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు పెన్షన్లు 13,000 కోట్లు పోయినాయి. మిగిలినంత 3,000 కోట్లు 5,000 కోట్లు. దీనిలో పెండింగ్ బిల్స్ లెక్కలేని బిల్స్ ఉన్నాయి. దాదాపు 2 లక్షల కోట్లకు మించి పెండింగ్ బిల్లులు. ఇక పాతవే పోతే మరి కొత్తగా ఖర్చు పెట్టడానికి అవకాశం ఎక్కడుంది? ఇప్పుడు మీరు చూడండి, విద్యాశాఖకు 23,108 కోట్లు అన్నారు. 23,000 కోట్లు విద్యాశాఖకి నిజానికి ఇప్పుడు ఢిల్లీ లాంటి రాష్ట్రాలు, అరవింద్ కేజ్రీవాల్ మోడల్ ఏదైతే అన్నారు, ఢిల్లీ కానీ లేకపోతే కొన్ని రాష్ట్రాల్లో విద్యకు బడ్జెట్ లో 20% కేటాయిస్తున్నారు. అంటే 3 లక్షల కోట్ల బడ్జెట్ అయితే బై 5 అంటే 60,000 కోట్లు విద్యకు కేటాయించాలి. కానీ మనం కేటాయించినంత కేవలం 7%. 23,000 కోట్లు 7 to 8%. ఇప్పుడు బట్టి విక్రమార్క ప్రవేశపెట్టిన బడ్జెట్ పై ప్రతిపక్షాలు అయితే మరి మండిపడుతున్నాయి. గతంలో బీఆర్ఎస్ ప్రవేశపెట్టిన బడ్జెట్ కి దీనికి తేడా ఏంటంటే అదే నేను చెప్తున్నాను. ఇప్పుడు 23,000 కోట్లు ఎడ్యుకేషన్ కోసం పెట్టారు. మనకు చూడ్డానికి 23,000 కోట్లు కదా అంటారు. దీనిలో టీచర్ల జీతాలు వాటికే కదా పోయేది. మీరు ఖర్చు పెట్టాల్సింది స్కూల్స్ బిల్డింగ్స్ కానీ వాటికి కానీ ఖర్చు పెట్టాలి. ఇప్పుడు యంగ్ ఇండియా స్కూల్స్ అని అంటున్నారు. ఒక్కో స్కూల్ కు 200 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు కన్స్ట్రక్షన్ కు. దానిలో చదువుకునే పిల్లలు ఎంతమంది యంగ్ ఇండియా స్కూల్స్ లో? ప్రతి కాన్స్టిట్యున్సీకి యంగ్ ఇండియా స్కూల్స్ చొప్పున 200 కోట్లు ఒక్కో కాన్స్టిట్యున్సీ, ఒక్కో 119 నియోజకవర్గాలున్నాయి కదా. 119 నియోజకవర్గాల్లో ఈ స్కూల్స్, ఇంటర్నేషనల్ స్కూల్స్ కోసం దాదాపు ఒక్కో నియోజకవర్గానికి 200 కోట్లు అంటున్నారు. దానిలో చదువుకునే పిల్లలు 2,000 మంది ఉండరు. ఈ 200 కోట్లని నియోజకవర్గానికి 200 కోట్లు పెట్టి ఒక్క స్కూల్ కట్టే బదులు మీరు ఆల్రెడీ ఉన్న స్కూల్స్ ని ఎగ్జిస్టింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని డెవలప్ చేయండి. ఒక 50 కోట్లు సరిపోతాయి. ఇప్పుడు స్కూల్స్ లో టాయిలెట్ లేవు, బిల్డింగ్లు పాతబడ్డాయి కదా. మనం ఎడ్యుకేషన్ కోసం పెట్టిన ఖర్చు మళ్ళీ వృధాగా పోదు. మన పిల్లలు చదువుకున్నారనుకోండి, మంచి పిల్లలు చదువుకుని మంచి ఉద్యోగాలు తీసుకున్నారనుకోండి, ఎక్కడ ఖర్చు పెడతారు? ఇక్కడనే కదా ఖర్చు పెడితే అది ఎవరికి వస్తుంది? మళ్ళీ ప్రభుత్వానికి ఆదాయం కదా. సో ఇప్పుడు జీతాలు పెన్షన్ల కోసం పెట్టేదాన్ని ఏమంటారంటే రెవెన్యూ ఎక్స్పెండిచర్. ఇంతకుముందు ప్లానింగ్, నాన్ ప్లానింగ్ అని ఉంటుండే కదా. ఇప్పుడు రెవెన్యూ ఎక్స్పెండిచర్, క్యాపిటల్ ఎక్స్పెండిచర్. బడ్జెట్ ను చాలా మంది అర్థం చేసుకోవాలి. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కోసం పెట్టే ఖర్చు వల్ల మళ్ళీ రిటర్న్ వచ్చే అవకాశం ఉంటుంది. అంటే ఇప్పుడు ఎడ్యుకేషన్ కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, ఇప్పుడు రోడ్ కన్స్ట్రక్ట్ చేశారనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక మంచి రోడ్ కన్స్ట్రక్ట్ చేశారు. రోడ్ కన్స్ట్రక్ట్ చేస్తే ఏమవుతుంది? మంచి రోడ్ ఉంటే పక్కనున్న భూమి ధర పెరిగితే ఆ భూమి ధర పెరిగితే మళ్ళీ రిజిస్ట్రేషన్ ఛార్జీలు దాన్ని అమ్మారనుకోండి, రిజిస్ట్రేషన్ ఛార్జ్ ఎవరికి వస్తుంది? రాష్ట్ర ప్రభుత్వానికి వస్తుంది కదా. సో ఎడ్యుకేషన్ గానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ గానీ, కొన్ని సర్వీస్ సెక్టార్ల మీద పెట్టే ఖర్చు మళ్ళీ తిరిగి ప్రభుత్వానికే వస్తుంది. ఏంటి అసలు ఈ బడ్జెట్ లో కాంగ్రెస్ సర్కార్ ఎవరికి ప్రాధాన్యత ఇచ్చింది అనుకోవచ్చు? అంటే ప్రాధాన్యత సంబంధించి మనకు అటు వెల్ఫేర్, డెవలప్మెంట్ ఏది తేల్చుకోలేకపోయినారు. ఇదనే కాదు,
నేనేమంటానంటే ఇప్పుడు ఈటెల రాజేందర్ చెప్పిన దాని ప్రకారం దీనిలో 50% తప్పు, 50 కాదు అంతకంటే ఎక్కువ 60-70% తప్పు గత ప్రభుత్వాన్ని. వాళ్ళు ఏం చేశారు, అప్పు 3.5 లక్షల కోట్లు అప్పు అన్నారు, వీళ్ళు 7 లక్షల కోట్లు అంటున్నారు. ఇద్దరి మధ్య డిఫరెన్స్ ఎందుకు ఉందంటే కార్పొరేషన్ల ద్వారా అప్పు చేశారు. ఇప్పుడు ఎగ్జాంపుల్ మిషన్ భగీరథ కార్పొరేషన్ అప్పు చేశారు, అది ఎస్ఆర్డిపి మన దీని కిందికి రాదు, ఎఫ్ఆర్బిఎం కిందికి రాదు. సో అట్లా అప్పులకు సంబంధించి డిఫరెంట్ వాదనలు ఉన్నాయి. కానీ వాదనలు ఎట్లా ఉన్నా ఇప్పుడు ఈ రేవంత్ రెడ్డి చెప్పిన దాని ప్రకారం ఈ ఆర్థిక సంవత్సరంలోనే కొత్తగా అప్పు కట్టేందుకు కోసం మళ్ళీ అప్పు చేయాల్సి వస్తుంది. అప్పు కట్టేందుకు కోసం అప్పు చేయాల్సి వస్తుంది. 1,50,000 కోట్లు అప్పు అయిపోయిన సిచ్యువేషన్ ఉంది. నిజానికి ఇప్పుడు రాష్ట్రాన్ని ఆదుకుంటుంది ఎవరో తెలుసా? ఎవరు చెప్పండి, ఎవరు ఆదుకుంటున్నారు తెలంగాణ రాష్ట్రాన్ని? పెద్ద ఆదాయం ఇస్తుంది ఎవరు అనుకుంటున్నారు? తాగుబోతులు. తాగుబోతులు అంటే డీసెంట్ వర్డ్ కాదు, మందుబావులు రాష్ట్రాన్ని ఆదుకుంటున్నారు. నెలకి 40,000 కోట్లు ఎక్సైజ్ నుంచి ఆదాయం వస్తుంది. హైయెస్ట్. మీకు పెట్రోల్ డీజిల్ కంటే కూడా ఎక్కువగా లిక్కర్ సేల్స్ లో తెలంగాణ హైయెస్ట్ ఇన్ ద కంట్రీ. అంటే మన జనాభా ప్రకారం చూసుకుంటే ఇప్పుడు మన జనాభా ఎంత? 3.5 కోట్లు, 3.5 నుంచి 3,70,00,000. ఉత్తరప్రదేశ్ జనాభా ఎంత? 20 కోట్లు. వాళ్ళకంతే ఆదాయం వస్తుంది. 20 కోట్ల మంది ఉన్న దగ్గర అంతే ఆదాయం వస్తుంది లిక్కర్ ద్వారా, మనకంతే ఆదాయం వస్తుంది. పక్కనున్న ఆంధ్రప్రదేశ్ మనకంటే అంటే తెలంగాణ కంటే కూడా ఎక్కువ జనాభా ఉంది కదా, అక్కడ 6-7 కోట్ల జనాభా ఉంటుంది, అక్కడ అంతే ఆదాయం వస్తుంది. సో 40,000 కోట్లు మందుబాబుల ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది. ఈ సంవత్సరం ఆ 40,000 కోట్లను 50,000 కోట్లు చేశారు. ఈ 3,04,000 కోట్ల బడ్జెట్ లో ఏం పెట్టారంటే లిక్కర్ ద్వారా మాకు 50,000 కోట్ల రెవెన్యూ వస్తుందని అంచనా వేశారు. అంటే ఇంకా 10,000 కోట్లు ఎక్కువ. ఇప్పుడు తాగింది చాలకుండా ఇంకా ఎక్కువ తాగండి అని చెప్పి. సో ఎంత తాగితే అంత ప్రభుత్వాలకు నయం. పక్క రాష్ట్రంలో అంతే. జగన్ మేము మద్య నిషేధం విధిస్తా అని చెప్పి అధికారంలోకి వచ్చి చీప్ లిక్కర్ మొత్తం పారిచ్చాడు. ఇప్పుడు ఆ మద్యం పెద్ద స్కామ్ అయిందట, లోకల్ బ్రాండ్స్ లేకుండా చేశాడు. ఆల్కహాల్ కు నిజానికి దురదృష్టకరం. తెలంగాణ ఏపీలో అత్యధికంగా అకేషనల్ గా డ్రింక్ తీసుకుంటే పర్లేదు, ఇబ్బంది లేదు, దాన్ని కూడా సమర్థించాం. బట్ ఏంటంటే రోజు కాయ కష్టం చేసిన వాళ్ళు కూడా, రోజు కష్టపడిన వాళ్ళు కూడా మద్యానికి బానిసై వాళ్ళ సంపాదించేదంతా కూడా మద్యాన్ని ఖర్చు పెడుతున్నారు. లేకపోతే 40,000 కోట్ల రెవెన్యూ ఏందండి? పక్కనున్న మహారాష్ట్రలో ఉందా, కర్ణాటకలో ఉందా, గుజరాత్ అయితే పూర్తిగా మద్య నిషేధం. మరి మద్య నిషేధం ఉన్న రాష్ట్రంలో రెవెన్యూ రావట్లేదా? మనకంటే ఎక్కువ రావట్లేదా? మరి ఢిల్లీలో లిక్కర్ స్కామ్ అన్నారు. ఢిల్లీలో మద్యం తాగే వాళ్ళు. తెలంగాణ ఇస్ హైయెస్ట్ లిక్కర్ కన్జ్యూమింగ్ స్టేట్. చిన్న పిల్లలు 15-16 సంవత్సరాల పిల్లలు కూడా లిక్కర్కి అలవాటు అయిపోతున్నారు. అది సరే అకేషనల్ గా ఇప్పుడు జనవరి 1 లేకపోతే మందో దసరా దావత్ అంటే పర్లేదు, రోజు తాగడం అలవాటు అయిపోతుంది. ప్రభుత్వాలకు రెవెన్యూ ఏమో గానీ దీనివల్ల వాళ్ళ ఆరోగ్యం నాశనం అవుతుంది ఒకటి. రెండో ప్రాబ్లం, రోజువారీ సంపాదన మొత్తం ఆల్కహాల్ ఖర్చు పెడుతున్నారు. బీహార్ లాంటి వెనుకబడిన రాష్ట్రంలో దానిలో మద్య నిషేధం విధించారు. సరే మద్య నిషేధం అంటే గతంలో ఎన్టీ రామారావు హయాంలో ఇంప్లిమెంట్ అయింది, అది పూర్తిగా ఇంప్లిమెంట్ కాదు. ఇక్కడ తాగితే పక్క రాష్ట్రంలో పోయి తాగుతారు, మహారాష్ట్రలో ఆంధ్రప్రదేశ్ తాగుతారు. కానీ మద్యాన్ని పూర్తిగా నిషేధం కాకుండా నియంత్రించాల్సిన అవసరం కనబడతలేదా? కానీ ఇప్పుడు ఎంతమంది చనిపోతున్నారు? లంబాడీ తండాల్లో చాలా మంది చనిపోతున్నారు. చిన్న ఏజ్ లోనే తాగుడుకు బానిసై లివర్ ఖరాబ్ అయ్యి చాలా మంది చనిపోతున్న పరిస్థితి. ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ లెక్క పెట్టాడు తెలంగాణలో హైయెస్ట్. చాలా దారుణమైన సిచ్యువేషన్. ఇప్పుడు అట్లా అని ఇప్పుడు నువ్వు మద్య నిషేధం విధించావు అనుకో, ఈ 40,000 కోట్లు పోతే ఇంకా అప్పుల పాలైంది తెలంగాణ. మీకు కరోనా సమయంలో మొత్తం మద్యం బంధుతోటి ఏ విధంగా ఉందో సిచ్యువేషన్ తెలుసు. అట్లా అని మనం గౌరవప్రదంగా చెప్పుకోలేకపోతున్నాం. ఒక్కసారి గనక మందు బాబులు గనక స్ట్రైక్ చేస్తే, మేము మందు దాగం ఒక నెల రోజులను స్ట్రైక్ చేస్తే తెలంగాణ రాష్ట్రం మొత్తం కకావికలు కావడం ఖాయం. ఆ విధంగా ఉంది సిచ్యువేషన్. నెలకు 3,500 కోట్లు, ఇప్పుడు మొత్తం 17-18 కోట్లు వస్తే 3,500 కోట్లు యావరేజ్ గా ఈ మందుబాబుల దగ్గర నుంచి వస్తుంది. ఆశ్చర్యకరమైన అనాలిసిస్. దేశంలో హైయెస్ట్ అంటే 100 మందిలో ఎక్కువ మంది లిక్కర్ తీసుకునే వాళ్ళు ఉంటే తెలంగాణ రాష్ట్రంలోనే ఉందట, ఇంకెక్కడా లేదు. సో ఆ విధంగా ప్రభుత్వాలు ఒక దాని తర్వాత ప్రభుత్వాలు ఇంకోటి అలవాటు చేసాయి. ఎవరు కూడా మన దగ్గర
మద్య నిషేధం అని చెప్తే తుక్కు ఓడిస్తారు మందుబాబులు. ఇదివరకు మద్య నిషేధం అంటే ఏం చేశారు, ఎన్టీఆర్ ₹2 కిలో బియ్యం మద్య నిషేధం 1994లో పెడితే అఖండ మెజారిటీతో అధికారంలోకి వచ్చారు. ఇప్పుడు ఎవరైనా పార్టీని హామీ ఇచ్చి చూడమనండి మద్య నిషేధం అంటే తుక్కున ఒడగొడతారు ఏదన్నా ప్రభుత్వం. అందుకని ఏ పార్టీ కూడా, పొలిటికల్ పార్టీ కూడా మద్య నిషేధం జోలికి రావట్లేదు. అక్కడ చంద్రబాబు నాయుడు కూడా ఆంధ్రప్రదేశ్లో ఏం హామీ ఇచ్చాడంటే, మేము అధికారంలోకి వస్తే చీప్ లిక్కర్ బ్రాండ్స్ తీసేసి మంచి బ్రాండ్స్ పెడతామని చెప్పాడు. మద్యం ధరలు తగ్గిస్తామని హామీ ఇచ్చాడు. ఇంట్రెస్టింగ్ గా బ్రాండ్స్ పెడతాం అంటే రాజకీయ పార్టీలు ఆ పరిస్థితి దిగజారి. సో ఇప్పుడు 3,04,000 కోట్ల బడ్జెట్ లో మద్యం ద్వారా వచ్చే ఆదాయం 40,000 కోట్లు. ఇప్పుడు నేను ఇది పూర్తిగా రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని తప్పుపట్టను. కేసీఆర్ ప్రభుత్వం లెక్కకు మించి అప్పులు చేసింది. పైగా ఆ అప్పుల నుంచి వాళ్ళు తప్పించుకునే ప్రయత్నం. ఇప్పుడు కాంగ్రెస్ ప్రవేశపెట్టిన బడ్జెట్ అబద్దాల పుట్ట అని బీఆర్ఎస్ అంటోంది. ఇప్పుడు బడ్జెట్ లో పేజీలు పెరిగాయి తప్ప పేదల అబద్దాల పుట్ట నిజం ఎవరి గవర్నమెంట్ అయినా అంతే అండి. ఇప్పుడు కేంద్ర బడ్జెట్ ని సీరియస్ గా తీసుకునే సిచ్యువేషన్ ఉంది. రాష్ట్రాల బడ్జెట్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ బడ్జెట్ ఎవరు సీరియస్ గా తీసుకోవట్లే. ఇవాళ పొద్దున ఏదైనా టీవీలో ఏమైనా వ్యూవర్షిప్ పెరిగిందా అంటే, నార్మల్ గా బడ్జెట్ ప్రవేశపెడుతున్నారంటే నిర్మలా సీతారామన్ బడ్జెట్ అంటే లక్షలాది మంది చూశారు. కానీ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ అంటే ప్రజలు టీవీ చూడడం కూడా బంద్ చేశారు. ఎందుకంటే దాన్ని చెప్పింది ఒకటి, వాళ్ళు చేసేది ఒకటి. పేరుకు 3,04,000 కోట్లు అంటారు, 2 లక్షల కోట్లు కూడా ఖర్చు చేయరు. అంటే ఎంత? 33% ఆఫ్ బడ్జెట్ వాళ్ళు కనీసం స్పెండ్ చేయకుండానే అయిపోతుంది. దీనిలో అన్ని అప్పులు కట్టడానికే. ఇప్పుడు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఎంత మొత్తం బడ్జెట్ లో? 36,000 కోట్లు. రోడ్లకు ఎంత కేటాయించారు చూడండి. రోడ్లకు కేటాయించింది 5,400 కోట్లు కదా. ఇప్పుడు మీరు రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేస్తే కదా. ఇప్పుడు తెలంగాణలో ల్యాండ్ వాల్యూ ఎందుకు పెరిగింది? రోడ్స్ ఒకప్పుడు బాగుండే, ఇప్పుడు R&B రోడ్లు, నేషనల్ హైవేస్ ఎంత బాగున్నాయి. మీరు ఎక్కడ చూడండి నేషనల్ హైవే ఎక్కడ పోయినా. అటల్ బిహారీ వాజ్పేయి స్వర్ణ చతుర్భుజి ఎందుకు ప్రవేశపెట్టారు? రోడ్లు కానీ, రైల్వే లైన్లు కానీ మంచిగా అయితే, ఇన్ఫ్రాస్ట్రక్చర్ మంచిగా అయితే అక్కడ ఇండస్ట్రీస్ పెట్టడానికి వస్తుంది. ఇండస్ట్రీస్ పెడితే ఉపాధి పెరుగుతుంది. ఇండస్ట్రీస్ అక్కడ పెడితే GST కడతారు, అదే రాష్ట్రంలో ఆదాయం వస్తుంది. ఇప్పుడు మనకు హైదరాబాద్ ఈజ్ బిగ్గెస్ట్ రిసోర్స్ తెలంగాణ. ఆంధ్రాకు డిసడ్వాంటేజ్ హైదరాబాద్ లేకపోవడం. హైదరాబాద్ లో ఇప్పుడు ఇంతమంది సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఉన్నారు, వాళ్ళు సంపాదిస్తున్నారు లక్షల కొద్దీ. ఎట్లా రెవెన్యూ వస్తుంది? పార్టీలు, ఎంజాయ్మెంట్, డ్రింక్ తీసుకుంటే లిక్కర్ రెవెన్యూ వస్తుంది, అవునా? ఏదైనా వస్తువులు కొంటే GST ద్వారా రెవెన్యూ వస్తుంది. ఇన్కమ్ ట్యాక్స్ కడితే అది సెంట్రల్ గవర్నమెంట్కి వస్తుంది. ల్యాండ్స్ కొన్నారనుకోండి, అపార్ట్మెంట్ కొన్నారనుకోండి, భూముల ద్వారా రిజిస్ట్రేషన్ ఆదాయం రాష్ట్ర ప్రభుత్వానికి వస్తుంది. సో ఇప్పుడు ఏమైంది? రిజిస్ట్రేషన్ వాల్యూ ఆదాయం పడిపోయింది. కొత్తగా లేవు ట్రాన్సాక్షన్స్. తెలంగాణ వచ్చిన 2014-15లో భూముల ధరలు ఎంత? 2022-23 8 సంవత్సరాల్లో దాదాపు డబుల్ త్రిబుల్ అయింది. భూమి బంగారం అయిపోయింది తెలంగాణ. కానీ ఇప్పుడు మొత్తం లాస్ట్ 2-3 ఇయర్స్ గా పడిపోయింది. 2 కారణాలు. ఒకటి, పడిపోవడానికి ఎలక్షన్, ఎన్నికల సంవత్సరంలో ఏం చేస్తారంటే ఎప్పుడు కూడా రియల్ ఎస్టేట్ ధరలు తగ్గుతాయి. కరోనా వచ్చినా సరే మనకేం భూముల ధరలు ఏం తగ్గలే 2020-21లో. అప్పుడు కొంచెం స్లో అయింది కానీ ఆ తర్వాత మళ్ళీ జుమ్ అని రాకెట్ అందుకుంది. రియల్ ఎస్టేట్ పర్సన్స్ కి, లేకపోతే ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకి ఒక స్వర్ణ యుగం 2014. 2008 నుంచి 14 వరకు హైదరాబాద్ లో భూముల ధరలు పెరగలే. 6-7 సంవత్సరాలు తెలంగాణ ఉద్యమం కారణంగా ఒక అనిశ్చితి ఉంది అని అనుకున్నారు. ఎప్పుడైతే GHMC ఎన్నికల్లో BRS గెలిచిందో అప్పుడు ల్యాండ్ వాల్యూస్ విపరీతంగా పడిపోయినాయి. సో నేను ఒక బిల్డర్ తో మాట్లాడితే, మాకు స్వర్ణయుగం, గుప్తుల కాలాన్ని దేశానికి స్వర్ణయుగం అంటారు, అట్లనే తెలంగాణలో రియల్ ఎస్టేట్ వాళ్ళకి 2015 నుంచి 22 వరకు స్వర్ణయుగం అన్నారు. కొత్త జిల్లాలు ఏర్పాటైనాయి, 33 జిల్లాలు. ఆ కొత్త జిల్లాల్లో రియల్ ఎస్టేట్ మళ్ళీ పెరిగింది. ఆ జిల్లాలు, కలెక్టరేట్లు, అదేని చెప్పి ఏదో ఒక యాక్టివిటీ. కానీ 22-23 సంవత్సరంకి వచ్చేసరికి ఏమైందంటే, ఎలక్షన్ ఇయర్ ఎప్పుడు కూడా రేట్లు తగ్గుతాయి. ఎందుకు తగ్గుతాయి? రాజకీయ నాయకులు ఏం చేస్తారు? ఎన్నికల్లో ఖర్చు చేయాలి ఓటర్లకు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్రలో, తమిళనాడులో ఏంటంటే డబ్బు ప్రభావం ఎక్కువ. ఖర్చు చేయాలంటే ఎట్లా? వాళ్లకు వాళ్ళ పేరు మీద ఉన్న ఆస్తులు, బినామీ ఆస్తులు అన్ని కూడా, ల్యాండ్స్ అన్ని అమ్ముతారు. ఒకే సంవత్సరంలో అంతమంది ల్యాండ్ అమ్మకానికి పెట్టినప్పుడు ఏమైంది? కొనేవాళ్ళు ఉండాలి కదా. సో డిమాండ్ సప్లై కదా. కొనేవాళ్ళు లేనప్పుడు భూముల ధరలు ఏమైతే ఆటోమేటిక్ గా, నువ్వు ₹1,00,000 అమ్ముతా అంటే 50 లక్షలకి ఇస్తావా అని అడుగుతాడు. అప్పుడు తగ్గుతాయి కదా. సో ఎప్పుడు కూడా ఎలక్షన్ ఇయర్ లో మనకు మళ్ళా 2 ఎలక్షన్లు వేరు. అసెంబ్లీ ఎలక్షన్ 6 నెలల ముందు, ఆ తర్వాత మళ్ళీ 6 నెలలకు పార్లమెంట్ ఎలక్షన్. సో ఈ ఎలక్షన్స్ అప్పుడు ఎప్పుడు కూడా ల్యాండ్ వాల్యూస్ తగ్గాయి ఈసారి.
తగ్గిన ఎలక్షన్ అయిన తర్వాత మళ్ళీ 6 నెలలు సంవత్సరం తర్వాత పికప్ కావాలి. పికప్ కావాల్సిన సమయంలో సడన్ గా హైడ్రా వచ్చింది. హైడ్రా వచ్చేసరికి ఇన్వెస్టర్ సెంటిమెంట్ దెబ్బతింది, ల్యాండ్ వాల్యూ దెబ్బతింది. అసలే పరిస్థితి బాగాలేదు, రేట్లు చాలా ఎక్కువ పెరిగిపోయినాయి, ఓవర్ సోల్డ్. ఇప్పుడు మా గజ్వేల్ అనుకోండి, యాదగిరిగుట్ట అనుకోండి, షాదనగర్ అనుకోండి, జడ్చర్ల అనుకోండి, టైర్ 2 సిటీస్ లో కూడా చాలా మంది ల్యాండ్ ఇన్వెస్ట్ చేసి తీసుకున్నారు. కానీ ఎక్కడ కూడా పోలేని సిచ్యువేషన్. హైదరాబాద్ లో కూడా అన్సోల్డ్ ఇన్వెంటరీ చాలా పెద్ద ఎత్తున ఉంది, అపార్ట్మెంట్స్ కానీ ఇవి కానీ చాలా ఉంది. సో ఇప్పుడు మనకు రియల్ ఎస్టేట్ భూమి ఉంటే కనుక ఏం జరుగుతుందంటే రిజిస్ట్రేషన్ల ఆదాయం, ప్రభుత్వానికి రిజిస్ట్రేషన్ల ఆదాయం పెరుగుతుంది. కానీ రిజిస్ట్రేషన్ల ఆదాయం 20-30% తగ్గింది ఫైనాన్షియల్ ఇయర్. ఇప్పుడు ఏం చేస్తూ ఉంటారు, భూములు అమ్ముతా ఉంటారు. గచ్చిబౌలిలో HCU హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ల్యాండ్స్ అమ్ముతామని చెప్తున్నారు. సో ఏ ప్రభుత్వమైనా ఇంతే, భూములు అమ్మి 20,000 కోట్లు సంపాదిస్తూ ఉంటారు. గతంలో ఇప్పుడు ఇక్కడ కోకాపేటలో బీఆర్ఎస్ భూములు అమ్మితే దాన్ని వీళ్ళు వ్యతిరేకించారు. అంతకుముందు కాంగ్రెస్ భూములు అమ్మితే బీఆర్ఎస్ వ్యతిరేకించింది. కానీ పాలకులు ఎవరైనా సరే ల్యాండ్ అమ్మడంలో మాత్రం ముందుంటారు. రాజశేఖర రెడ్డి టైంలో భూములు అమ్మితే అప్పుడు తప్పుడు చర్య అన్నారు. ఇప్పుడు ఈ ప్రభుత్వం కూడా వేరే మార్గం లేదు, మరి ఎక్కడి నుంచి పైసలు తీసుకురావాలి, అప్పు పుట్టని సిచ్యువేషన్, అప్పును చేసేందుకు అప్పుతో చేయాలి. కానీ ఒకటి రేవంత్ రెడ్డి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, ఏంటంటే మేము ఇక్కడ నుంచి నిక్కచ్చిగా ఉంటాం. ఇప్పుడు ఈ బడ్జెట్ లో ప్రతిపక్షం ఇప్పుడు అంటుంది, బీఆర్ఎస్ ఏమనంటుంది, మేము బడ్జెట్ లో 6 గ్యారంటీలకు హామీలేవి, 6 గ్యారంటీలకు కేటాయింపులు, మహిళలకు 2,500 ఏది, తర్వాత మిగతా తులం బంగారం ఏదని అడుగుతున్నారు. అవన్నీ గనక ఇంప్లిమెంట్ చేస్తే మహిళలకు 2,500 తులం బంగారం, తర్వాత రైతు బంధు ఇప్పుడు 6,000 ఇచ్చేది 12,000 ఇచ్చేది 15,000, ఇవన్నీ చేస్తే తెలంగాణ ఇంకా దివాళా తీయడం ఖాయం. ఇవన్నీ ఎవరి సొమ్ము అంటే ఒక మధ్యతరగతి వాడిగా నేను క్వశ్చన్ చేస్తున్నా, నేను పర్సనల్ గా ఎవరి సొమ్ము? ట్యాక్స్ పేరు కట్టిందాన్ని ఉచితాలక ఇవ్వాల్సింది? ప్రతి మహిళకు 2,500 ఇచ్చేస్తారా? మీరు కష్టాల్లో ఉన్న మహిళలకు ఇవ్వండి, వితంతు మహిళలకు ఇవ్వండి. ప్రతి మహిళకు 2,500 ఇచ్చేస్తారంటే ఏం చేస్తారు? ఎవరైనా పని చేస్తాడా? తెలంగాణలో ఇప్పుడు అసలు కూలీ పని చేసేందుకు ఎవరైనా దొరుకుతున్నారా? బీహార్ జార్ఖండ్ నుంచి తీసుకోవాల్సిన అగత్యం ఏర్పడ్డది. ప్రతి మహిళకు 2,500 ఫ్రీగా వంచుతాం, తులం బంగారం ఇస్తాం. తులం బంగారం ఇచ్చి మొత్తం పెళ్లి ఖర్చు ఇప్పుడు 1,00,000 రూపాయలు కళ్యాణ్ లక్ష్మి షాదీ ముబారక్ అన్నారు. ఇప్పుడు 1,00,000 కాకుండా ఇంకో తులం బంగారం ఇస్తున్నారు. తులం కాదు 5 తులాలు బంగారం ఇవ్వండి. మీ జేబులోంచి ఏమైనా ఇస్తున్నారా? వీళ్ళని తప్పు పట్టట్లేదు, ఓన్లీ కాంగ్రెస్ గవర్నమెంట్ అనే కాదు, బీఆర్ఎస్ గవర్నమెంట్ కూడా. బీఆర్ఎస్ కూడా అధికారంలోకి వస్తే మేము 2,000 పెన్షన్ 5,000 చేస్తామని చెప్పారు. రైతు బంధు 10,000. సరే, రైతు బంధు ఒక విధంగా అంగీకరించవచ్చు, ఎందుకంటే రైతులకు ఇన్వెస్ట్మెంట్ పెట్టుబడి సహాయంగా ఉపయోగపడుతుంది. దానివల్ల చాలా క్రాప్ కొత్తగా పంట విస్తీర్ణం చాలా పెరిగింది తెలంగాణలో. పంటలు వేయడం వల్ల మళ్ళీ అమ్ముకోవడం వల్ల రైతుల చేతిలో డబ్బులు ఉంటే మార్కెట్ ఎకానమీ బాగుంటుంది. మళ్ళీ రైతుల చేతిలో డబ్బులు ఉంటే వాళ్ళు ఇంకో దగ్గర ల్యాండ్ కొంటారు. ల్యాండ్ కొంటే అల్టిమేట్ గా ఎకానమీ పెరుగుద్ది కదా, అదొక రకమైన ఇది. కానీ కళ్యాణ్ లక్ష్మి షాదీ ముబారక్ 1,00,000 రూపాయలు ఇవ్వడం ఏంది, ఈ మహిళలకు స్కూటీలు ఇస్తా అనడం ఏంది, మంచికి 2,500 ఒట్టిగానే నెలకు వంచుతాం అనడం ఏంది? వీళ్ళ డబ్బా? ఒకళ్ళ మీద పన్ను వేస్తున్నారు, ఇంకోళ్ళ మీద తీసుకుంటున్నారు. దీనికోసం మద్యం కోసం బానిసలు చేస్తున్నారు. ఏ పార్టీ ఇచ్చిన 5 గ్యారెంటీలు 6 గ్యారెంటీ వాళ్ళేం తక్కువ లేదు. బీఆర్ఎస్ రుణమాఫీ అని చెప్పి ఇచ్చేశారు, 20,000 కోట్లు ఇచ్చారు. కానీ ప్రజల్లో సాటిస్ఫాక్షన్ ఉందా? రుణమాఫీ 80% దాదాపు ఇంప్లిమెంట్ చేశారు, కానీ సాటిస్ఫాక్షన్ లేదు. నువ్వు ఐటీ ట్యాక్స్ పేయర్ ఎన్ని ఒక 3-4 ఎకరాలు ఉన్నవాడికి ఓకే. చాలా మంది ఏంటంటే రుణమాఫీ స్కీమ్కి ఎలిజిబుల్ గా ఎందుకోసం ఫ్రీగా ఎలక్షన్ ముందు పోయి రుణాలు తీసుకుంటున్నారు, 1,00,000-2 లక్షలు బ్యాంకులకు కట్టట్లేదు. నిజమైన రైతుల కంటే సరే ఇప్పుడు ఎవరో ప్రతి ఒక్కళ్ళకి ల్యాండ్ ఉంది, రుణాలు తీసుకుంటారు. ఆ విధంగా ఇండిసిప్లిన్ అయిపోతుంది రుణమాఫీ అన్నది. నేను చెప్తున్నా, జీ తెలుగు న్యూస్ ఉచితాలకు వ్యతిరేకంగా క్యాంపెయిన్ చేయబోతుంది. ఉచితాలు అన్నది ఈ ప్రభుత్వాలు లేకపోతే ఇది కేసీఆర్ లేకపోతే రేవంత్ రెడ్డి పైసలు కావు ఇవి మీరు ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టడానికి. మీ ఉచితాలు అన్ని ఇచ్చేసి వాళ్ళు కర్ణాటకలో 5 గ్యారెంటీస్ అంటారు, ఇక్కడ 6 గ్యారెంటీస్ అంటారు. ఆయన కేసీఆర్ వాళ్ళు బీఆర్ఎస్ వస్తే ఇంకా ఇప్పుడు నెక్స్ట్ వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ బీజేపీ ఏమంటే ఇంకా ఈ తులం బంగారం పోయి మేము 3 తులాలు బంగారం ఇస్తామంటారేమో, వీళ్ళు 2 లక్షల రుణమాఫీ 4 లక్షలు 5 లక్షల రుణమాఫీ అంటారేమో, పెన్షన్ 10,000 ఇస్తామంటారేమో. వీళ్ళ సొమ్మేం కాదు కదా, అప్పుల పాలవుతుంది. పుట్టే బిడ్డ మీద ఎంత అప్పు ఉందో చూడండి.
ఇప్పుడు 70% 80% అమౌంట్ ఏమవుతుందో తెలుసా? అప్పులు, జీతాలు, పెన్షన్లకు పోతున్న సిచ్యువేషన్. మొత్తం 70 to 80% జీతాలు, పెన్షన్లు. ఇంకెక్కడ డెవలప్మెంట్ ఉంటుంది? ఇక రోడ్లు ఎక్కడ బాగుంటాయి? మీకు రోడ్లు ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగైతే కదా ప్రభుత్వానికి. విద్య మీద ఖర్చు పెట్టండి. ఆ 23,000 కోట్లు 90% టీచర్ల శాలరీస్ కు వాటికే పోతాయి. పైగా యంగ్ ఇండియా స్కూల్ ఒక్కో స్కూల్కు 200 కోట్లు ఖర్చు పెడతారట. ఎందుకయ్యా ఒక్కో స్కూల్కు 200 కోట్లు ఖర్చు పెట్టడం? ఒక స్కూల్కు 200 కోట్లు ఖర్చు పెడితే ఆ స్కూల్లో ఎంతమంది చదువుతారు? ఎట్ టైం 2,000 మంది కంటే ఎక్కువ మంది చదవలేరు. మీరు ఉన్న స్కూల్స్, ఇప్పుడు ఆల్రెడీ ఉన్న స్కూల్స్ మొత్తం మంది వదిలేశారు. కేసీఆర్ గవర్నమెంట్ ఏం చేసిందంటే ప్రభుత్వ స్కూల్స్ ఏవైతే ఉన్నాయో అన్ని గురుకులాలు చేసేసారు. ఆ గురుకులాలకు బిల్డింగ్స్ లేవు. బిల్డింగ్ కట్టకుండా కిరాయి వాటిలో గురుకులాలని పెట్టేశారు. గురుకులాలకు ఫుల్ డిమాండ్ ఉంది. ఇప్పుడు మామూలుగా ఉన్న గవర్నమెంట్ స్కూల్స్ లో ఎవరు స్టూడెంట్సే లేరు. అయితే ప్రైవేట్ స్కూల్స్ లో ఉన్నారు, లేకపోతే గురుకులాల్లో ఉన్నారు. గురుకులాలకేమో బిల్డింగ్స్ లేవు. ఆ గురుకులాలకు బిల్డింగ్స్ కట్టండి. వాళ్ళు టీఆర్ఎస్ వాళ్ళు గురుకులాలు మొదలు పెట్టారు. దానిలో 800 గురుకులాలు ఉన్నాయి. దానిలో 5 లక్షల మంది పిల్లలు చదువుతున్నారు. దానిలో మాకు ఎందుకు పేరు రాదని వీళ్ళు మేము కొత్త స్కూల్ కడతామంటున్నారు. నువ్వు 200 కోట్లు ఒక నియోజకవర్గం బట్టి ఒకటే స్కూల్ కట్టే బదులు ఇప్పుడున్న స్కూల్స్ డెవలప్ ఒక 50 కోట్లు వేస్తే ప్రతి నియోజకవర్గంలో స్కూల్స్ అన్ని రూపురేఖలు మారిపోతాయి. ఢిల్లీలో చూడండి, ఆమ్ ఆద్మీ గవర్నమెంట్ 2 సార్లు అధికారంలోకి వచ్చింది ఆ స్కూల్స్ బాగు చేయడం వల్ల. 3వసారి కూడా చిత్తుగా ఏం ఓడిపోలేదు, మంచిగా సీట్లు వచ్చాయి. ఆ ఎడ్యుకేషన్ పాలసీ అక్కడ ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు కదా. వీటన్నిటి మీద పెట్టకుండా బడ్జెట్ ఈ 6 గ్యారంటీలకు 56,000 కోట్లు. నేను సరే వీళ్ళు ఏదో అధికారంలోకి రావడానికి 6 గ్యారంటీలు నాకు తెలిసి 6 గ్యారంటీల కంటే కూడా కేసీఆర్ ప్రభుత్వం ఆ ఎమ్మెల్యేల మీద ఉన్న వ్యతిరేకత, ఆ ప్రభుత్వం 10 సంవత్సరాలు కంప్లీట్ అయినా కాబట్టి వాళ్ళ మీద ఉన్న వ్యతిరేకత గెలిపించింది. మీరు 6 గ్యారంటీలు ఇంప్లిమెంట్ చేసినా చేయకున్నా ఇబ్బంది ఏం లేదు రేవంత్ రెడ్డి సర్కార్. సరే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ అంటది ఆ హామీ ఏది ఈ హామీ ఏది అని ట్రాప్ లోకి లాగే ప్రయత్నం చేస్తారు. కానీ నా ఉద్దేశం ఆ హామీలన్నీ మర్చిపోండి. మీరు స్టేట్ డెవలప్ అల్టిమేట్ గా ఇప్పుడు పైసలు వంచడమే ఎలక్షన్ లో గెలవడానికి ప్రాతిపదిక అయితే జగన్ గెలవాలి కదా. నవరత్నాలని పెట్టాడు ఆయన వంచడానికి పైసలు ఎవడు వంచలే. ఏమైంది? డెవలప్మెంట్ చూపించాలి కదా. కేసీఆర్ 2 సార్లు ఎందుకు వచ్చాడు? వెల్ఫేర్ చేశాడు, డెవలప్మెంట్ చేశాడు. సో కాంగ్రెస్ గవర్నమెంట్ ఇప్పుడు డెవలప్మెంట్ చేద్దామంటే డబ్బులు లేవంటుంది. మీరు స్ట్రిక్ట్ గా ఉండండి. 6 గ్యారంటీలకు సంబంధించి ప్రతిపక్షాలు ఇట్లాగే లాగుతాయి మిమ్మల్ని. ప్రతిపక్షాలు ఉన్నప్పుడు బీజేపీ లేదా బీఆర్ఎస్ వాళ్ళు అంటూనే ఉంటారు మిమ్మల్ని. ఇప్పుడు బట్టి బడ్జెట్ పై కూడా బీజేపీ తీవ్ర విమర్శలు గుప్పిస్తోంది కదా. ఇందాక ఈటల రాజేంద్ర గారు కూడా అన్నారు 6 గ్యారంటీలకు సంబంధించి బట్టి బడ్జెట్ మంగళం పాడిందని చెప్తోంది బీజేపీ. సరే నేను చెప్తున్నా, కాంగ్రెస్ ఏమో అన్ని వర్గాల వరకు న్యాయం చేసేలా బడ్జెట్ ఉందని 6 గ్యారంటీలు ఇవ్వాలని అంటే ప్రతిపక్షాలు అంటే అనడు వాళ్ళ డ్యూటీ. కానీ అధికారంలోకి వచ్చిన వాడు వాటిని ఇంప్లిమెంట్ చేస్తే స్టేట్ దివాలా దిగడం ఖాయం. 6 గ్యారంటీలు సరే వాళ్ళు ఎందుకు ఇచ్చారో, ఏ లెక్క పెట్టి ఇచ్చారో, ఏ హామీలు ఇచ్చారో తెలియదు. కానీ ఒక మధ్యతరగతి వ్యక్తిగా ఇప్పుడు దాని మధ్యతరగతికి వచ్చేవింది. ఫ్రీ బస్ ఇస్తున్నారు అందరికి, సరే ఇచ్చారు అయిపోయింది. గ్యాస్ సిలిండర్ 500 ఇస్తున్నారు చాలా. ఇక ప్రతి మహిళకు 2,500 అంటే రాష్ట్రంలో 2 కోట్ల మంది మహిళలు ఉన్నారు. నెలకు ఎంత ఖర్చు అవుతుందో ఆలోచించండి. ఎక్కడి నుంచి పట్టుకొస్తారు పైసలు? సాధ్యమా? మళ్ళీ ఇన్ని స్కీమ్స్ ఇంప్లిమెంట్ చేసుకుంటూ మళ్ళీ రైతు బంధు ఇవన్నీ సాధ్యమా? సో అందుకని బడ్జెట్ లో పెట్టలేదు. ఇల్లు 5 లక్షల ఇల్లు అదన్నారు. ఇప్పుడు లోన్స్, కార్పొరేషన్ లోన్స్ అంటున్నారు. ఇవన్నిటికీ ఒక దేశ బడ్జెట్ కూడా కాలేదు వీళ్ళు ఇచ్చిన హామీలకి. సో అందుకని నేనేమంటా అంటే ప్రతిపక్షాలు ఇట్లా అంటూనే ఉంటాయి. సరే మీరు తప్పు అధికారంలోకి రావడం కోసం ఎట్లా అయినా అధికారంలోకి రావాలని అక్కడ కర్ణాటకలో 5 గ్యారంటీలు ఇచ్చారు, ఇక్కడ 6 గ్యారంటీలు ఇచ్చారు. కానీ అవన్నీ ఇప్పుడు ఈటల రాజేందర్ చెప్పాడు కదా, సేమ్ రేవంత్ రెడ్డి బట్టి విక్రమార్క. రేవంత్ రెడ్డి ఆల్రెడీ ఆ టోన్ లో చెప్తున్నారు. రేవంత్ రెడ్డి బట్టి విక్రమార్కి వెళ్ళి మా దగ్గర డబ్బులు లేవు, ఇది ప్రాబ్లం, ఆర్థిక పరిస్థితి బాగైన తర్వాత చేస్తాం. ఉద్యోగులకి టీచర్లకనే కాదు పెన్షన్లకు టీచర్లకు 5 డిఏలు ఇవ్వాలి. 5 డిఏలు పెండింగ్ లో ఉన్నాయి. హైయెస్ట్ ఈ దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇన్ని డిఏస్ పెండింగ్ లో లేవు. మన పక్కన ఉన్న తమిళనాడు 1 డిఏ ఇవ్వాలి, ఆంధ్రప్రదేశ్ 1-2 డిఏలు ఇవ్వాలి, తెలంగాణ 5 డిఏలు ఇవ్వాలి. ఇంకా వాళ్ళకు పీఆర్సీ కొత్త పీఆర్సీ పక్కన పెడితే డిఏలు ఇచ్చే సిచ్యువేషన్ లేదు. ఇంత దారుణమైన ఆర్థిక పరిస్థితి ఉంది. ఈ దృష్టిలో నాకు తెలిసి 6 గ్యారంటీలు కాదు, 6 గ్యారంటీలు అని పేరు కానీ 15 గ్యారంటీలు ఇచ్చారు. దానిలో అన్ని ఇంప్లిమెంట్ చేయడం అసాధ్యం ఇప్పుడున్న ఫైనాన్షియల్ సిచ్యువేషన్. నర్మగర్భంగా చెప్పుకుంటూ పోవాలి. ఏదో ఎలక్షన్ టైంలో ఇచ్చాం. కేసీఆర్ కూడా నిరుద్యోగ వృత్తి 3,000 ఇస్తా అని చెప్పాడు, ఇచ్చాడా?
ఇవ్వలే కదా. రుణమాఫీ చేస్తాం అన్నాడు కానీ 4.5 సంవత్సరాలు చేశాడు. వీళ్ళు కూడా మమ్మల్ని అధికారంలోకి 5 సంవత్సరాలు ఇచ్చారు కాబట్టి మొదటి సంవత్సరం అన్ని చేయం, 5వ సంవత్సరం వరకు చూసుకుంటామని చెప్పి నెట్టాలి. లేకపోతే మీరు నేను నడవడం కష్టం. స్పందన, మనం తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ లోనే ఉంటున్నాం కదా. ఇప్పుడు కాంట్రాక్టర్లు, పెండింగ్ బిల్లులు ఇవన్నీ ఇట్లే విధంగా కంటిన్యూ చేస్తే స్టేట్ ఎకనామిక్ సిచ్యువేషన్ మనం శ్రీలంకను ఇంకో విధంగా అవుతాం. కళ్ళ ముందు ఉంటుంది ఇట్లా ఈ విధంగా జరిగితే గనక. సో ఉన్న వాస్తవాన్ని నర్మగర్భంగా ఒప్పుకొని ముందుకెళ్ళాలి. ఈ గ్యారంటీలు ఇవన్నీ లాంగ్ టర్మ్ లో పనిచేయవు. మీకు ఏదైనా ఏమని చెప్పారంటే చేపను ఎవరికి చేపను డైరెక్ట్ గా ఇవ్వద్దు, చేపను పట్టే నేర్పరితనాన్ని నేర్పండి. చేపను పడితే వాడు ఆటోమేటిక్ గా రోజు చేపను తీసుకొని తింటాడు. మీరు తీసుకుపోయి డైరెక్ట్ గా చేపను ఇస్తే మళ్ళా తే అంటాడు. దాని బదులు మీరు చేపను పట్టే చేపను వేటాడే మీరు స్కిల్ నేర్పించారనుకోండి, రోజు తనంత తాను పోతాడు. ఆ విధంగా ఉండాలి పబ్లిక్. ఇది కరెక్ట్ కాదు. అంటే ఏంటి భరత్, ఇప్పుడు కేవలం తమ ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ పథకాల అమలును జీర్ణించుకోలేకే తమపై ప్రతిపక్షాలు విపక్షాలకు తిరుగుతున్నాయి. తమ బడ్జెట్ అయితే అందరికీ అన్ని వర్గాల వారికి న్యాయం చేసేలా ఉందని కాంగ్రెస్ వాదిస్తోంది. యా సరే, ఇది బడ్జెట్ మీద ప్రతిపక్షాలు అధికార పక్షం ఇవన్నీ ఉంటూనే ఉంటాయి, కామన్ ఈ కామెంట్స్ అన్ని కూడా. బట్ అల్టిమేట్ గా ఒకటి నేను ఈ విషయంలో ఏంటంటే 2,91,000 ఎక్కువ పెంచలేదు, 3,04,000 crores ఇవి చెప్పారు. ఆ ముందు ఆ 3 లక్షల కోట్లు కనీసం 2 లక్షల కోట్లన్నా ఖర్చు అయితే లేదో చూసుకోండి. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఎక్కువ పెట్టాలి. ఒకటి వెల్ఫేర్ స్కీమ్స్ అవసరం ఉన్న వాళ్ళకే ఉండాలి, నీడీ పీపుల్ కదా. సమాజంలో అత్యంత వెనుకబడిన వర్గాల వాళ్ళకి, ఇప్పుడు తిండి లేని వాళ్ళు చాలా మంది, తిండికి లేని వాళ్ళకి ఉండే, దారిద్ర్య రేఖ దిగువన చాలా మంది ఉండే కదా. సో అది అప్పుడు రూపాయి కిలో బియ్యం అన్నా, 2 రూపాయల కిలో బియ్యం అన్నా నడిచింది. ఇప్పుడు నువ్వు అందరికి ఎందుకు ఇవ్వడం రూపాయి కిలో బియ్యం? ఇప్పుడు మీరు చెప్పినట్టు ఆ రూపాయి కిలో బియ్యం ఉచితాలు ఇస్తే ఏం చేస్తున్నారు? అందరికి ఎందుకు ఇవ్వడం? తెల్ల రేషన్ కార్డు 85% మెంబర్స్ కు ఏం చేస్తున్నారు? ఫ్రీ బియ్యం ఇస్తే తీసుకుపోయి అది వేరే వాళ్ళకి అమ్మి పిండి గిర్నీలకు వాటికి పోతుంది, వేరే రాష్ట్రాలకు స్మగ్లింగ్ చేస్తున్నారు. 80% మంది పేదలు ఉన్నారా తెలంగాణ రాష్ట్రంలో? కాదు కదా. 30%, 35% దారిద్ర్య రేఖ దిగువనే ఉంటారు. కానీ 85% ఇప్పుడు ఫ్రీ బియ్యం అవుతుంది. ఎవరిస్తున్నారు? కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. అంటే ఉచితాలను అమలు చేసే ప్రసక్తే లేదు. 6 గ్యారంటీల అమలు అయితే అసాధ్యం కాంగ్రెస్ పార్టీ చేయడం, అదే కదా. ఉచితాలు ఈ ప్రభుత్వాలు, రాజకీయ నాయకులు ఉచితాలు ఇవ్వాలనే చూస్తే మళ్ళీ అధికారంలోకి రావాలంటే ఉచితాలు అనుకుంటాయి. కానీ ఆ మోడల్ తప్పు అని వేరే రాష్ట్రాలు నిరూపితమయ్యాయి. ఇప్పుడు రాష్ట్రం అప్పుల పాలు అయిపోయింది కాబట్టి దీని నుంచి బయటపడాలంటే మరి అభివృద్ధి ఒకటే సాధ్యం అనుకో. అభివృద్ధి చేస్తే అల్టిమేట్ గా అభివృద్ధి చేస్తే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అయితే, ఇప్పుడు దేశంలో అత్యధిక తలసరి ఆదాయం ఉన్న రాష్ట్రం తెలంగాణ. రంగారెడ్డి జిల్లా దేశంలో అత్యధిక తలసరి ఆదాయం ఉన్న జిల్లా. ఎందుకు అత్యధిక తలసరి ఆదాయం ఉన్న జిల్లా అయింది? దేశంలోనే అత్యధిక తలసరి ఆదాయం ఉన్న జిల్లా రంగారెడ్డి జిల్లా. చాలా మందికి తెలుసో తెలియదు. రంగారెడ్డి జిల్లా అంటే హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న ఇప్పుడు నానక్రామ్ గూడ, గచ్చిబౌలి ఇవన్నీ దేనికి ఎందుకు వస్తాయి? మాదాపూర్, కొండాపూర్, మణికొండ ఇవన్నీ రంగారెడ్డి జిల్లాకు వస్తాయి. దేశంలో అత్యధిక తలసరి ఆదాయం ఉన్న జిల్లా మీకే చెన్నై, ముంబైలో లేదు, రంగారెడ్డి జిల్లాలో ఉంది. ఎందుకు ఉంది? అక్కడ ఐటీ క్లస్టర్ ఉంది, ఐటీ ప్రజలు ఉన్నారు, ఐటీ అన్న ఒక ఇండస్ట్రీ ఉంది. తర్వాత రంగారెడ్డి జిల్లాలోనే ఫార్మా కంపెనీస్, ఐటీ, ఫార్మా లాంటి ఇండస్ట్రీస్ వచ్చి అది చేస్తే ఆటోమేటిక్ గా ప్రతి ఇంటికి ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఈ విధంగా అయితే ఇండస్ట్రీస్ పెడితే డెవలప్మెంట్ అంటే అది చంద్రబాబు నాయుడు, రాజశేఖర్ రెడ్డి, కేసీఆర్, ఇప్పుడు శ్రీధర్ బాబు అందరూ కంటిన్యూ చేస్తున్నారు. మీరు అటువంటి డెవలప్మెంట్ చేస్తే, ఉపాధి కల్పిస్తే, ఇప్పుడు అమెజాన్ ఇవాళ మెక్డొనాల్డ్స్ వస్తా ఉంది హైదరాబాద్ కు, అటువంటి ద్వారా మెక్డొనాల్డ్స్ వస్తే కొన్ని ఉద్యోగాలు వస్తాయి. ఇండస్ట్రీస్ అంటే మరి పొల్యూటెడ్ ఇండస్ట్రీస్ కాదు, సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ వచ్చింది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, వీటికి వచ్చేలా మీరు చూసుకుంటే ఆటోమేటిక్ గా ఆ ప్రజలు ఖర్చు పెడతారు. ఇప్పుడు రంగారెడ్డి జిల్లాలో చాలా ఎక్కువ ఖర్చు ఉంది. ఏం చేస్తారు? డబ్బులు ఎక్కువ ఉంటే ఏం చేస్తారు? ల్యాండ్స్ కొంటారు, పార్టీలు చేసుకుంటారు, ఐపీఎల్ పోతారు, క్రికెట్ మ్యాచ్ పోతారు, తాగుతారు, తింటారు. మళ్ళా ఆ డబ్బులన్నీ ప్రభుత్వానికి వస్తాయి. మీరు రెస్టారెంట్లో పోయి తిన్నారనుకోండి, 5% జీఎస్టీ, 2.5% రాష్ట్రానికి, 2.5% కేంద్రానికి కదా. ఈ రంగారెడ్డి జిల్లాలో ఇప్పుడు మీకు జగిత్యాల జిల్లాలోనూ, ఆదిలాబాద్ జిల్లాలోనూ అంత రెవెన్యూ రాదు. తెలంగాణ మొత్తం హైదరాబాద్ గుండకాయ, హైదరాబాద్ రంగారెడ్డిలో వచ్చిన రెవెన్యూను మొత్తం ఖర్చు పెడతారు. ఇంత రెవెన్యూ రాగా రిచ్ జిల్లా రంగారెడ్డి జిల్లా ఉండగా కూడా మన ఇటువంటి దారుణమైన సిచ్యువేషన్, అప్పుల పాలవుతున్న దాన్ని. సో అందుకని ఎప్పుడు కూడా డెవలప్మెంట్
అయితే గనక అది పర్ఫెక్ట్ రిజల్ట్ ఇస్తుంది. ఆంధ్రప్రదేశ్లో పాపం ఈ పరిస్థితి కూడా లేదు. ఆంధ్రప్రదేశ్కు హైదరాబాద్ లాంటి సిచ్యువేషన్ లేదు. అందుకనే అమరావతి 3 రాజధానులు అనేసరికి మొత్తం ఎకనామిక్ కొలాప్స్ అయింది. అక్కడ రాజధాని లేని సిచ్యువేషన్. అక్కడ ఏదో ఒక ఇండస్ట్రీస్ వస్తేనే అల్టిమేట్ గా డెవలప్మెంట్. అగ్రికల్చర్ ద్వారా ఆదాయం పెరగడం కూడా మంచిది. తెలంగాణలో అగ్రికల్చర్ ద్వారా కూడా ఆదాయం పెరిగింది. సో అల్టిమేట్ సొల్యూషన్ అది. ఈ ఉచితాల వల్ల ఏం జరగదు. అప్పటిదప్పుడు తింటారు, మళ్ళీ మర్చిపోతారు, అయిపోతుంది. ₹1,00,000 మీరు షాదీ ముబారక్, కళ్యాణ్ లక్ష్మి అని ఇస్తే గనక పెళ్లికి ఖర్చు పెడతారు, దావత్ చేస్తారు, అయిపోతుంది. దాని ద్వారా మళ్ళీ ఏమైనా జనరేట్ అవుద్దా? అరే మీరు ఎడ్యుకేషన్ ఇచ్చారనుకోండి, మంచి ఎడ్యుకేషన్ ఇస్తే సాఫ్ట్వేర్ ఇంజనీర్, కలెక్టర్, డాక్టర్ అవుతాడు, మళ్ళీ సంపాదించి ఇక్కడనే ఖర్చు పెడతాడు. అమెరికా పోతే తల్లిదండ్రులకు పైసలు పంపిస్తాడు. అది కదా అల్టిమేట్ ఏము. మళ్ళీ అది ఎక్కడ ఆ తల్లిదండ్రులు ఖర్చు పెడితే ఎక్కడ రాష్ట్రానికే వస్తాయి కదా. అంటే రాష్ట్రంలో ఖర్చు పెట్టే ప్రతి రూపాయి మళ్ళా రూపాయి ఖర్చు పెడితే ₹50 ఇక్కడనే వచ్చేటట్టు జనరేట్ చేసుకోవాలి. అది అల్టిమేట్ బడ్జెట్ సంబంధించి ఏం. ఉచితాల వల్ల జరగదు కదా. రైట్ భరత్, నెక్స్ట్ టాపిక్ డిస్కస్ చేసే ముందు షార్ట్ బ్రేక్ తీసుకుందాం. డిఎన్ఏలో షార్ట్ బ్రేక్, స్టేట్.